అన్న హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానయ్యా. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఫైనల్కి వచ్చేసింది బిగ్ బాస్. అవును. విన్నర్ ఎవరు అనుకుంటారు మీరు? సో మొన్నటి వరకు అయితే సస్పెన్స్ క్రియేట్ అయిందన్న. ఎవరు వస్తారు బిగ్ బాస్ అంటే ప్రతి బిగ్ బాస్ చూడాలన్న ఒక 5 వారాలకు తెలిసిపోతే మనం బిగ్ బాస్ విన్నర్ ఎవరు తెలిసిపోతాయి. కానీ ఈ బిగ్ బాస్ 8 చెప్పలేకపోయినాం విన్నర్ ఎవరైతే కానీ ఇప్పుడు ఈ వారం నుంచి ఒక ఆన్సర్ దొరికేసింది. ఇప్పుడైతే నాకున్న సినారియో పరంగా మాత్రం 100% నిఖిల్ గెలిచాడు అన్న. ఎందుకంటే చెప్తున్నా ప్రతి ఓటింగ్ ఎక్కడ ఏ ఓటింగ్ పోల్ పెట్టాను నిఖిల్ ఉంది. సో ఒక అంటే ఓటింగ్ కూడా పెద్ద డిఫరెన్స్ లక్షలలో ఏం లేదు, కానీ ఒక 7,000 5,000 అలా డిఫరెన్స్ జరుగుతుంది. అది గౌతమ్ వర్సెస్ నిఖిల్ జరుగుతుంది. కానీ ప్రపంచంలో ఏ బిగ్ బాస్ కూడా వైల్డ్ కార్డ్ వాళ్ళు టాప్ 5 వెళ్ళలేదు. కానీ ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ 8లో ఒక వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన గౌతమ్ అనే వ్యక్తి బిగ్ బాస్ 8లో టాప్ 2 వెళ్ళిపోతున్న నమ్మకం కలిగిందన్న. సో రెండని కాదన్నా టాప్ 1లో నిఖిల్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తనకి ఈ వారంలో చాలా మంచిగా జరిగినాయి అవును కదన్నా. నీకు పృథ్వీ వెళ్ళిపోయాడు, మన యష్మి వెళ్ళిపోయింది. నువ్వు ఉండని కాదన్నా వాళ్ళ టీం అయితే వెళ్ళిపోయిందని ఫీలింగ్ కలిగింది. ఈ టైం తను ఎలా ఉంటాడు అనుకున్నాము. తన లోపల ఒక జెన్యూన్ బైక్ వచ్చిందన్న, అగ్రెసివ్ వచ్చింది. ప్రజలకు కావాల్సిన ఫైర్ కావాలి. ఇందులో పృథ్వీ మన చెడ్డడం పక్కనట్టు, కానీ దానిలో ఫైర్ ఉంది కాబట్టి ప్రజలు లైక్ చేశారు. సో అదే అంటే అలాంటి ఒక ఫైర్ ఇందులో కనిపించిన ఒక ఫైర్ అమ్మ అట్లా సడన్గా మన నిఖిల్లో ఫైర్ కనిపించింది అనమాట. సో అది పాజిటివ్ ఉండొచ్చా నెగిటివ్ అని చెప్పలేదు. అంతేందుకంటే నిన్న జరిగిన నామినేషన్లో కొన్ని పదాలు మన ఇంట్లో గౌతమ్ విన్నర్ కావాలి అనుకున్నాం కదా. సో గౌతమ్ మీద కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే చెప్తాను. చాలామంది మీరు కామెంట్ తిడుతున్నచ్చు, కానీ గౌతమ్ చెప్తాను తను వైల్డ్ కార్డ్ వచ్చాడు. మొత్తం సినారియో తనకు మొత్తం కూడా తెలుసు. తనకి తను అశ్వధామ అని చెప్పిండు, ఇప్పుడు అశ్వధామ అన్నద్దా అంటున్నాడు. సో ఇంకోటి ఏంటంటే తను సోలో అని ఈ మధ్య చెప్తున్నాడు. నేను టేస్ట్ అయితే మాట చెప్పినా హెల్మెట్ అయితే చెప్పడం. సరే ఈయన సోలో అని చెప్పుకోవడం కోసం సొంత ఫ్రెండ్ని కూడా పట్టించుకోవట్లేదు. అది ఒక స్ట్రాటజీ తను వచ్చిందని చెప్పినమాట. ప్రేరణకి సపోర్ట్ చేస్తాడు, సొంత ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేయడం అన్న మాట చెప్తుంటే అది నిజంగా గౌతమ్ తప్పేసిన ఫీలింగ్ వచ్చింది. అంతేందుకన్నా బిగ్ బాస్కి ఎంట్రీ కాగానే మన యష్మికి అంటాడు, యష్మి నేను చూస్తే నాకు ఏదో క్రష్ అనిపిస్తుంది అన్నాడు. సో అప్పుడు ఓకే తను యాక్సెప్ట్ చేసి ఉంటే క్రష్ లాగా ఉండేవాడు, యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మళ్ళీ అక్క అన్నాడు. ఇక్కడ కూడా కొద్దిగా తప్పు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ప్రతి నామినేషన్లో ప్రతి మండే రోజు కండువ కప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ది. ఎందుకోసం? ఎన్నిసార్లు? ఒక్కసారి అంటే ఏమో, ప్రతిసారి పవన్ కళ్యాణ్ కండువ కట్టుకుని అందుకు ఓట్లు కావాలా? ప్రమోషన్లు కూడా బయట కూడా కావాలని కొంతమంది జనసేన కార్యకర్తలతో ప్రమోషన్ చేపిస్తున్నాడు. సో అవునన్న కాదన్నా వెల్ ప్లాన్తో వచ్చాను. నువ్వు ఇప్పుడు కూడా యూట్యూబ్కి వెళ్ళి గౌతమ్ నిఖిల్ ఫ్రెండ్షిప్ వీడియోస్ అని కొట్టు, ఎన్నో లక్షల వీడియోలు, ఒక 10 వీడియోలు ఉన్నాయి అంటే వాళ్ళు ఇద్దరు చేసిన డ్యాన్స్ వీడియోలు. సో గౌతమ్ నిఖిల్ ఇద్దరు బయట ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఆల్రెడీ, కానీ కావాలని ఇప్పుడు నిఖిల్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓట్లు పడాలి, గెలవాలని ఉద్దేశంతో వాళ్ళు అన్నొచ్చినప్పుడు అదే చెప్పిండు. అవునని కాదన్నా కొద్దిగా నువ్వు చూడన్నా స్ట్రాటజీతో ఆడుతున్న వ్యక్తి ఎవరంటే అశ్వధామని, ఎవరైతే మన గౌతమే ఆడుతుంది. కాబట్టి నిఖిల్ ఏంటంటన్నా తనకు వచ్చిన అవకాశం వాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయి చాలామంది అంతే. నేను గౌతమ్ ఏమన్నా నిఖిల్కి నువ్వు అమ్మాయిలను వాడుకునే ఉన్నాడు, అంత పెద్ద పదమని ఉన్నాను కదన్నా, మూసుకొని కూర్చో అంటాడు. సో ఒక్కసారి అమ్మ అన్ని కోతాడు. నిజంగా ఇది ఒక స్ట్రాటజీ అన్నాను. ఉన్నాను కాదన్నా గౌతమ్ ఒక స్ట్రాటజీ తెలివి ఎక్కువ అని చూడు. అయితే నువ్వు చాలామంది తిరిగితే తిట్టుకుంటుందా, నేనేం ఫీల్ కాను, కానీ ఉన్న వాసలు చెప్తున్నా తనైతే కొద్దిగా స్ట్రాటజీ వాడుతున్నాడు. గెలవాలన్న తపన కన్నా ఇక్కడ స్ట్రాటజీ దొక్కాలన్న స్ట్రాటజీ తను వాడుతున్నాను. కాబట్టి క్లిక్ అర్థమవుతాను. ఒకసారి నబిల్తో కొట్లాడతాడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఒకటి చెప్తా చూడన్న, నిఖిల్ లోపల ఒక గొప్పతనం ఏంటంటే తను ఎవరి దగ్గరకు వెళ్ళారు, అందరూ తన దగ్గరకు వచ్చారు, కానీ తను ఎప్పుడు ఎవరి దగ్గరకు పోయి తను మ్యాల్పేట్ చేయలేడు. మొన్న కిరాక్సీతో కూడా వాడుకున్న పదాలు వాడింది. అటువంటి పదాలు కూడా తనేమి మన జానీ మాస్టర్ కాదు తన మీద కేసు పెట్టడానికి వాడుకున్నాను అటువంటి పదాలు వాడేది బిగ్ బాస్ షో నేషనల్ మీడియా కాబట్టి. సో పెద్ద ప్రోగ్రాంలలో వాడవద్దని కోరుకుంటాను. సో నాకున్న రేషియో ప్రకారం చూడన్నా పృథ్వీ వెళ్ళిపోయాడు, యష్మి వెళ్ళిపోయింది. సో వీళ్ళు ఓటాన్ని ఎవరు పడతాయి? కళ్ళు మూసుకొని నిఖిల్ పడతాయి అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక ఇష్యూ మాట్లాడకూడదు అని ఒక ఇష్యూ నడుస్తుంది ఇక్కడ తెలుగు, ఇంకోటి ఇక్కడ ఆ రకంగా నడుస్తుంది అనమాట. 100% మన వాళ్ళు వేస్తారో లేదు తెలియదు, కానీ అక్కడ వాళ్ళైతే ఓట్లు చాలా బాగా పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే నిఖిల్కున్న ప్లస్ ఏంటంటే అక్కడ ఓట్లు పడుతున్నాయి, నిఖిల్ ఓట్లు పడుతున్నాయి, పృథ్వీ ఓట్లు పడుతున్నాయి, యష్మి ఓట్లు పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే తను సీరియల్లో పనిచేసింది కాబట్టి సీరియల్ ఓట్లు కూడా పడుతున్నాయి. సో ఈ రకం చూసుకుంటే నిఖిల్ టాప్ 1 ఉన్నాడు, 100% కప్పు కొట్టుకోదని నమ్మకాన్ని కలిగింది. సో చూద్దాం ఈ రకం జరిగితే మాత్రం నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఫైట్ జరిగిపోతుంది. గౌతమ్ అయితే డైలీ కలర్ మార్చున్నాడు ఫీల్ నాకు కలిగిందన్న.